నీరసం వచ్చేస్తుంది. వినడానికి చాలా ఆసక్తి అయితే మనం చూపించాం కదా. అయిపోగానే ఏడలాడం లేచి వెళ్ళిపోతూ ఉంటాం. సమయానుకూలంగానే ముగించబడుతుంది. వచ్చిన వాళ్ళందరి కోసం భోజనం సిద్ధపరచబడ్డది. ఇలా స్పెషల్ కాబట్టి స్పెషల్గానే ఉంది. కాబట్టి ఎవరు లేచి వెళ్ళొద్దు. అందరూ సంతోషంగా వాక్యం విందాం. వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని ప్రభు బిడ్డలుగా మనం చేర్చబడదాం. ఒకటి శరీరమైనటువంటి బలం కావాలి, రెండవది ఆత్మ బలం కావాలి. కాబట్టి పాస్టర్ గారు ఆత్మ బలాన్ని పెడతారు, తర్వాత మీ మధ్యలో ఉన్న పాస్టర్ గారు శరీర బలాన్ని ఇస్తారు. కాబట్టి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని, అంటే ఎక్కువ సమయం కాదు, 2 మాటలు కళ్ళు మూసుకుందాం. 2 మాటలు ప్రార్థన. చిన్నపిల్లలు అటు ఇటు లేచి తిరగద్దు. 2 మాటలు ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవానికి స్తోత్రం. మా మధ్యలో క్షేమంగా తీసుకొచ్చినటువంటి మీ దాసుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. మీ దాసుడు నిలువబడుతూ ఉంటుండగా మీ సిలువ చాటును మరుగుపరిచి ప్రత్యేకపరిచి బలపరుచుకొని నీవు వాడుకొనమని, ఏ మాటలు నాయన ఈ స్థలంలో అవసరమో ఆ మాటలు, శ్రేష్టమైన మాటలు మీరు అందించి శ్రేష్టమైన పొలములో అయా గట్టి గింజల వల్లే నాటబడినట్లు మీ కృపతో నింపి నాయన ఈ స్థలంలో నీ దాసుని వాడుకుంటారని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ముందున్న సమయం మొత్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన మధ్యలో దైవజనులు పాస్టర్ ఇమ్మానుయేల్ గారు ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం వారు వస్తూ ఉండగా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సంఘస్థులు, మరి కాలనీ వాసులు, మరి దైవజనులు ఆహ్వానించగా వారిని ప్రేమించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. వందనాలమ్మ, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రత్యేకంగా ప్రేమతో హైదరాబాద్ మహానగరంలో మరి వారు మా జతపని వారు. ప్రైజ్ ది లార్డ్. ఘనమైనటువంటి పరిచర్యలను అక్కడ జరిగించి ఎంతోమంది జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి దైవజనులు రత్నాకర్ అయ్య గారు ఈ ప్రాంతంలో బలమైనటువంటి పరిచర్య నిమిత్తమై ప్రభు మాటను బట్టి, ఆయన నడిపింపును బట్టి మన మధ్య ఉండడం, మన కాలనీలో ఈ పరిచర్య ఉండటం మనకు ఆశీర్వాదకరం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఘడియలలో, ఈ సమయంలో చక్కటి దైవికమైనటువంటి పండుగని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చక్కగా మన పిల్లలు ఎంతో సంతోషంతో, ఆనందంతో ఆయన ఆరాధించడం చూశారు, మహిమపరచడం చూశారు. వారు చక్కగా ఆనందిస్తూ ప్రభు సన్నిధిని నాట్యం ఆడుతున్నటువంటి తరుణాలలో ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ కొన్ని సంగతులను ఆలోచిస్తూ వచ్చాం. ఎంతమంది ఆలోచిస్తూ వచ్చారండి? పాటలు వింటున్నప్పుడు ముందుగానే రక్షింపబడ్డ వాళ్ళు, మా చిన్నతనంలో మీరు రక్షింపబడ్డప్పుడు ఏ పాటలు పాడుకునేవాళ్ళం అని కొందరు గుర్తు చేసుకున్నారు. అవునా? ప్రైజ్ ది లార్డ్. నేను కూడా చిన్నతనంలో ఇదిగో ఈ పాటలకి నాట్యం ఆడాను. నేను స్టేజ్ మీదకి ఎక్కి మంచి పాట పాడాను. యేసయ్య అరుదించాడని, ఈ భూమికి ఏతించాడని చక్కటి గీతాలు ఆలపించాను. ఈరోజు మా పిల్లల పిల్లలు పాడుతుండగా చూస్తూ ఆనందిస్తున్నారని ఆలోచనలలో, లోతైన ఆ మధుర జ్ఞాపకాల ఆలోచనలో కొందరు ప్రభువుని స్తుతిస్తూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు అని పిల్లలు ఎంత చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు, లేదా నాట్యం ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఎంత చక్కటి సంగీతము, మాటలు, పాటలు వినిపించబడుతున్నాయని చూస్తూ గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఆలోచన చేస్తున్న వారిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ తరుణంలో దైవజనులు పాటలు ఆలపించటం, ప్రార్థనలు చేయటం అన్ని చూస్తూ వచ్చిన మనమంతా చివరిగా ఒక 2 మాటలు మన జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్తలో నుంచి చాలా చక్కటి మాట మనం చదివి దేవుని సన్నిధి ముందుకు వెళ్దాం. అక్కడ వినపడుతుందండి, వెనక్కి అడుగులు ఉందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నేను చదువుతున్నాను మాటలు, లూకా సువార్త 2వ అధ్యాయంలో. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రైజ్ ది లార్డ్. రాత్రి వేళ, చెప్పండి అందరూ. రాత్రి వేళలో కొందరు గొర్రెల్ని కాసుకుంటున్నటువంటి సమయంలో ప్రభు యొక్క దూత వచ్చి వారితో నిలబడ్డాడంట. వారి ఎదుట నిలబడ్డాడంట. వారితో వచ్చి నిలవగానే వారు చూస్తూ ఉన్నారు. ఆ చూస్తున్న తరుణంలోనే గొప్ప మహిమ ప్రభావము ఆ చుట్టూ ఆవరించింది. ఏం ఆవరించిందండి? గొప్ప ప్రభావం ఆ చుట్టూ ఆవరించింది. ఆ చుట్టూ ఆవరించగానే వారు భయపడుతూ ఉన్నారు. భయపడుతున్న ఈ తరుణంలో దూత చెబుతున్న మాట, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేయుచున్నాను. ఎక్కడికి అండి? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానము మీకు తెలియజేయుచున్నాను. పక్కన ఉన్న వాళ్ళకి చెప్దామా? మీకు తెలియజేయుచున్నాను. ఎవరికి నాన్న? మీకు తెలియజేయుచున్నాను. రాత్రి వేళలో దేవుని యొక్క దూత వచ్చి గొర్రెల్ని కాచుకుంటున్నటువంటి ఆ యొక్క కాపరుల దగ్గరికి వచ్చి ఆ కాపరుల చుట్టూ మహిమ ప్రభావం ప్రకాశిస్తుండగా వారు భయపడుతున్న ఆ వేళలో మీకే అని చెప్పబడుతున్న మాట. ఎవరికి నాన్న? నీకే. చెప్తావని పక్కన ఉన్న వ్యక్తికి, నీకే. ఈ రాత్రి వేళలో చెప్పబడుతున్న ఈ మాటలు ఎవరికి? నీకే. ఇదిగో ఈ స్వరము వింటున్న నీకే. ఆ దూత తన స్వరముతో, తన గొంతుకతో, తన మాటతో అక్కడున్న వారికి చెబుతున్న మాట మీకు. ఎవరికి? మీకు తెలియజేయుచున్న వర్తమానము నీకు వినపడుతుందా? ఆర్ యు ఆడిబుల్? నీకు వినపడుతుందా? ఎస్, వినపడుతుంది. ఆ యొక్క కాపరులకి వినపడుతుంది మాట. మీకు తెలియచేయుచున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఎవరు పుట్టారంటండి? నేడు. నేడు నేడు మీకే తెలియచేస్తున్న మాట ఒకటి, నేడే. అది ఏ రోజు అండి? ఎస్, టుడే. ఈరోజు 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 ప్రభువైన దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలు గతించిపోయేవి కాదు. ఎన్నటెన్నటికి, నేటికి 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 అనబడుతున్న మాటలు, ఈనాటికి సరిపోయిన మాటలు. దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట నేటికి సరిపోయిన మాట. నేడు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితము పుట్టిన వ్యక్తి గురించి నేటి వరకు చెబుతున్న మాట నేడు అని. వింటున్నారండి? నేటి వరకు చెప్పబడుతున్న మాట నేడు అని, నేడు అని. ప్రైజ్ ద లార్డ్. ప్రతి సంవత్సరము ఈ క్రిస్మస్ వేళల్లో నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడని ప్రతి ఒక్కరికి మనం ఎలుగెత్తి పాడుతూ, ఎలుగెత్తి కేకలు వేస్తూ సువార్తమానమును ప్రకటిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా సువార్తను ప్రకటిస్తున్న సేవకులు అనేకులు, సువార్తను ప్రకటిస్తున్న ఆయన సాక్షులు, విశ్వాసులు అనేకులు కూడా యేసు నీ కొరకు పుట్టారు, ఆయన నీ కొరకు పుట్టాడు. నేడు నేడు నీవు ఆయనని జ్ఞాపకం చేసుకుంటావా లేదా అంగీకరిస్తావని చెప్పబడుతున్న మాట మనము వింటూనే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చెప్పబడుతున్నటువంటి మాట, నేడు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. పక్కన ఉన్న వ్యక్తికి చెప్తా ఒకసారి, నేడు నీ కొరకు రక్షకుడు పుట్టాడు. అది నీకు మాత్రమే చెప్పబడుతున్న మాట. ఇది నీకు ప్రత్యేకమైన మాట. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలు మనము స్పష్టంగా చూస్తుంటే, జ్ఞానులనబడి గ్రంథాలు ముందు పెట్టుకొని వాటిని అవభాసన పట్టిన సిద్ధాంతులు, వేదాంతుల వద్దకు వెళ్ళలేదు. కానీ అక్కడ ఎవరైతే పొలములో ఉండి వెట్టి చాకిరి చేస్తూ ఎంతో శ్రమపడుతూ కష్టపడుతూ చీకటిలో కూర్చున్నటువంటి వారి విషయంలో దేవదూత ప్రత్యక్షమై మహాప్రభావముతో, మహిమతో వారి చుట్టూ ప్రకాశిస్తున్నటువంటి గొప్ప వెలుగుండుగా నోరు తెరచి దూత నీకు సువర్తమానము, మహా సంతోషకరమైన వర్తమానము, ఇది నీకు మాత్రమే కాదు కానీ ప్రజలందరికీ. కానీ చెప్పబడుతుంది ఎవరికి? నీకు. ప్రజలందరికీ కలుగబోయే సంతోషకరమైన వర్తమానము, ప్రజలందరికీ మహారక్షణకరమైన వర్తమానము. కానీ చెప్పబడుతుంది నీకు. ఈ రాత్రి వేళలో చెప్పబడుతున్న మాట ఎవరికి నాన్న? నీకు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానం ఇది. కానీ రాత్రి వేళలో చెప్పబడుతున్నది నీకు. నీకు. ప్రైజ్ ది లార్డ్.
గ్రంథాలు అవపాసన పట్టిన వారి దగ్గరికి వెళ్ళలేదు. దేవుడి దూత అమాయకులైన వారు, అలసిపోయిన వారు, నష్టపోయిన వారు, కష్టపడుతున్న వారు, ఇబ్బందులో ఉన్నవారు, ఇరుకులో ఉన్నటువంటి వారు, వారిని దర్శిస్తూ దూత వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు వచ్చి నీతో చెబుతున్నప్పుడు నువ్వే పరిస్థితిలో ఉన్నా, నీవు ఏ ఆలోచనతో ఉన్నా, నీవు ఏ విధమైనటువంటి వైఖరితో ఉన్నా, నీకు చెప్పబడుతున్న ఈ మాట ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనదే. కానీ నీకు ప్రత్యేకముగా తీసుకురాబడిన వర్తమానం ఇది. ఆ దూత ఎవరి కోసం ప్రత్యేకంగా తెచ్చాడండి? వారి కొరకు ప్రత్యేకంగా తీసుకొచ్చిన వర్తమానం. వారి కోసము ప్రత్యేకంగా దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని ఆలోచనను బట్టి వారికే ప్రత్యక్షమై వారి చుట్టూ ప్రభావముతో, మహిమతో కూడిన గొప్ప వెలుగు ప్రకాశిస్తుండగా, గొప్ప వెలుగులో, గొప్ప ప్రభావములో, గొప్ప ప్రకాశములో చెప్పబడుతున్న సువార్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన ప్రజలందరినీ రక్షిస్తాడు గనక ఆయన రక్షకుడు. ఆయన ప్రజలందరికీ మహోన్నతుడైన దేవుడు, ప్రభువు, ఏలువాడు, ఏలుచున్నవాడు గనక ఆయన ప్రభువు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు క్రీస్తు వారందరిలో ఉండువాడు, వారితో కూడా ఉండువాడు, వారిని ప్రతి పరిస్థితుల్లో నుంచి బలపరిచి నడిపించువాడు గనక క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన రక్షించువాడు, జీవితాన్ని నడిపిస్తూ ఏలుతుండువాడు, అలాగే మనతో ఉండి, మనలో ఉండి మనల్ని బలపరచి స్థిరపరచువాడు, హెచ్చించి ఊరడించువాడు, ఆదరించువాడు, ఉద్ధరించువాడు, జ్ఞాపకం చేసుకుని ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని వర్ధిల్ల చేయవాడు. చూడండి, ఇక్కడ మనం చదువుతా ఉన్నాం, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా మనందరికి తెలుసు ఏంటండి? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడుగా ఉండటాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఈ వర్తమానాలని, లేకపోతే చెప్పబడుతున్న సువార్తని జ్ఞానులనబడిన వారు అంగీకరించలేరు. నేను చాలా జ్ఞానం కలిగిన వ్యక్తిని, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, ఇతడు చెబుతున్న మాట, లేకపోతే వీరు చెబుతున్న మాట, ఇప్పటి వరకు సంఘాలలో నుంచి వినిపించబడిన మాటని నేను యాక్సెప్ట్ చేయలేను అనుకుంటున్నటువంటి వైఖరితో ఉన్నటువంటి వారు కొందరు ఉంటారు. గడిచిన కాలంలో నా పేరు శ్రీ రామాంజనేయులు. నేను ఇలాగనే వ్యతిరేక వైఖరితో ఉండేవాడిని. అయితే ఎవరు సువార్త చెప్పినా ఎక్కదు, ఎవరు సువార్త చెప్పినా యాక్సెప్టబిలిటీ ఉండదు, యాక్సెప్ట్ చేసేటువంటి ఆలోచన అసలే ఉండదు. ఎందుకనంటే వీరంతా నాకు చెప్పడానికి, వీళ్ళ రేంజ్, లేకపోతే వీళ్ళ పరిస్థితి, వీళ్ళ వ్యవహారం ఎంత, వీళ్ళకున్నటువంటి జ్ఞానం ఎంత, నాకున్నటువంటి పుస్తక జ్ఞానం, నాకున్న గ్రంథ జ్ఞానం ముందు వీళ్ళకేమైనా తెలుసా? ఏ క్రతువుల గురించైనా, ఏ వ్యవహారాల గురించైనా, ఏ ఆచార ధర్మముల గురించి అయినా వీరు ఎరుగుదరా? వీరికి తెలుసా? వీళ్ళు చెప్పేటంతటి వాళ్ళ అని తృణీకరించే పరిస్థితి. అయితే తృణీకరించే వారు, జ్ఞానం కలిగిన వారు, గొప్పగా నేనే గొప్పవాడిని అనుకుంటున్నటువంటి వారు అక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చేస్తున్న పని ఏమిటో తెలుసా? గ్రంథములను పరిశోధిస్తున్నారు, కాలములను లెక్కిస్తున్నారు, వస్తున్నటువంటి మార్పులన్నింటినీ చూస్తూ ఉన్నారు. జ్ఞానివైతే నువ్వు వీటిని గ్రహించు. నీవు లోకంలో జరుగుతున్నటువంటి మార్పులని, లోకంలో ఉన్నటువంటి అనేక గ్రంథములలోని సారమును ఆలోచన చేసి వాటిని చదివి వాటి యొక్క అర్థం ఏమిటి, వాటిని గూర్చినటువంటి తాత్పర్యం ఏమిటి, అందుకు సమాధానముగా వచ్చినటువంటి ఫలితం ఏమిటి, ఆ ఫలితం యొక్క నాకు కలిగేటువంటి లాభం ఏమిటో ఆలోచన చేస్తే ఆ ఫలితము యేసుక్రీస్తు నాథుడు అని కనబడుతుంది. ఆ జ్ఞానులకు కనబడుతున్నటువంటిది, అదిగో జ్ఞానములకు కనబడుతున్న మాట, జ్ఞానులకు కనబడుతున్నది. నక్షత్రము ప్రత్యేకముగా ఉదయిస్తుంది. ఆ ఉదయించినటువంటి నక్షత్రమును బట్టి మీరు తెలుసుకోవాలి, లోక కళ్యాణార్థము జన్మించినటువంటి మహారక్షకుడైన దేవుడు, లేకపోతే పరమోన్నతుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, పుణ్యదాన బలియాగము చేయువాడే అక్కడ జన్మిస్తాడు, ఉదయిస్తాడు. గనుక మనము అక్కడికి వెళ్ళాలి అని వారంతా తలచి, వారంతా నిర్ణయం చేసుకుని అక్కడి నుంచి తూర్పు దేశ జ్ఞానులు బయలుదేరారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తూర్పు దేశ జ్ఞానులు బయలుదేరి వెళ్ళి వారి గ్రంథంలో ఉన్నట్లుగా వారు రాజుగా పుడతాడని, ఆయన రాజు ప్రభు అని డైరెక్ట్గా వాళ్ళు రాజమందిరంలోనికి, దర్బారులోనికి వెళ్ళి ఎక్కడున్నాడు కింగ్, వి వాంట్ టు వర్షిప్ హిమ్ అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారండి?
ఎక్కడున్నాడు కింగ్, వి వాంట్ టు వర్షిప్ హిమ్ అంటున్నారు. కింగ్ ఎక్కడున్నాడు, రాజు ఎక్కడున్నాడు, మేము ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం. జ్ఞానులం, జ్ఞానివైతే నీవు పరిశోధించు, చదువు, ఒక్కసారి ఆ సారమును ఆలోచించడానికి ప్రయత్నం చేయి. పై మిడిపిడి జ్ఞానంతో ప్రచారాలకి, ఆలోచనలకి తావివ్వకు. సంపూర్ణంగా ధ్యానించుటకు, గ్రహించుటకు ప్రయత్నం చేసిన వాడు ఆ నక్షత్రమును కనుగొంటాడు. ఈ సీజన్లో ఎందుకు నక్షత్రాలు పెడుతున్నారు అంటే, ఇదిగో మా రేంజ్ కనపడడానికి అని చర్చిలు అనుకుంటున్నా కూడా దేవుడు చూపిస్తున్నది మాత్రం చూపిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కనపరచవలసింది మాత్రం కనపరుస్తూనే ఉన్నాడు. అదిగో ఆ నక్షత్రమును చూసిన వారు బయలుదేరి అక్కడికి వచ్చారు. వచ్చి అడుగుతా ఉన్నారు. వెంటనే ఆ రాజు కూడా వెంటనే తత్తరపడి అతను చేస్తున్న పని ఏంటంటే, జ్ఞానులను పిలిపించాడు, శాస్త్రులను, పరిసయ్యులను పిలిపించాడు, పండితోత్తములందరినీ పిలిపించి ఏం సంభవిస్తుంది, ఏం జరుగుతుంది నా రాజ్యంలో, మీరేమి కనిపెట్టలేకపోయారా? ఎక్కడో జ్ఞానులు కనిపెట్టి వచ్చారు, మీరేం చేస్తున్నారు అనగానే గ్రంథములను తీసి వారు కూడా చదువుతున్నారు మీకా గ్రంథాన్ని. ఇదిగో బెత్లెహేములో ఆ యొక్క రాజుగా పుట్టేవాడు జన్మిస్తాడు, ఇది ప్రవచనం, ఇది జరుగుతుంది, కాబట్టే వీళ్ళు వచ్చారు అని చెప్పగానే ఆ విషయాల కొరకై జ్ఞానులను పిలిచి, ఏం జరిగిందయ్యా, మీరు ఎలా కనిపెట్టారు? మా గ్రంథాలలో ఉండడం కనిపెట్టాం. ఈయన ఎవరు? ఈ గ్రంథానికి సంబంధించిన ఆయన. మీ గ్రంథాలలో ఎలా ఉన్నాడు? ఉంటాడు అంతే, ఎక్కడ వెతికినా ఉంటాడంతే. అలాగేలాగా ఉంటాడండి. మేమేమో సాధారణమైనటువంటి జ్ఞానులం కాదు, సత్యాన్వేషణ చేసే జ్ఞానులం. సత్యాన్వేషణ చేసేవారు సమస్తమును పరిశోధించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అదే సత్యాన్వేషణలో నేను కూడా ప్రభువైన యేసు వారిని కలుసుకున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ జ్ఞానమును బట్టి ఆయనని వారు కనుగొనగలిగారు. వారి గ్రంథాలలో ఉన్న విషయాన్ని పరిష్కారముగా తెలుసుకొని, అక్కడ రాయబడిన మాట ఏంటండి, పరిష్కారముగా తెలుసుకొని, అంటే ఈ గ్రంథాల్లో ఉంటాడు, ఆ గ్రంథాల్లో ఉంటాడు, ఆ గ్రంథాల్లో అన్నిటిలో ఉంటాడండి. ఎస్, వాళ్ళు విషయాల గురించినటువంటి ఆలోచనలు ఏవి ఉన్నా సరే గ్రంథములన్నిటిలో కూడా ఆయన కనిపించువాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ జ్ఞానుల గ్రంథాలలో కనిపించినటువంటి ఆ రాజును వెతుక్కుంటూ బయలుదేరి వచ్చారు. వచ్చి మేము ఆయన్ని వర్షిప్ చేసి వెళ్ళాలి, లేదంటే మా జ్ఞానానికి విలువ లేదు, మా జ్ఞానానికి ఫలితం లేదు. ఈరోజు ఎంతో జ్ఞానాన్ని సంపాదించాను, ఎంతో గొప్పతనాన్ని సంపాదించాను అనుకుంటున్నా. నీ జీవితానికి ఒక సార్థకత రావాలంటే సత్యాన్వేషణ దయచేసి చేయవలసిందిగా ప్రతిమలాడుతా ఉన్నాను. నీవు సత్యాన్వేషణ చేసిన వాడవైతే సత్యమును నీవు కనుగొంటావు, సత్యమును నీవు కనుగొంటావు. ఆయన చెబుతున్నాడు, నేనే సత్యమును. ప్రైజ్ ది లార్డ్. ఆ సత్యమైనటువంటి ఆయన ఈరోజు నువ్వు ఎదురాడుతున్న పరిస్థితులు, ఏవైతే బంధకాలు, ఏవైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటి నుంచి నిన్ను స్వతంత్రుడిగా చేయువాడే ఉన్నాడు. సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. మనందరము ఏకదాటిగా చెప్పే మాట సత్యమేవా జయతే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కర్మ భూమి మీద జీవిస్తున్న మనమంతా సత్యమేవ జయతే చెప్పేవాళ్ళం, సత్యాన్వేషకులం. ఈ రాత్రి యేసు రక్షణ స్వస్థత ప్రార్థన మందిరం ద్వారా వినిపించబడుతున్న రక్షణ శుభవర్తమానం సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది, నీ బంధకాల నుంచి విడిపిస్తుంది. ఎన్నో శాపాల చేత, ఎన్నో కీడుల చేత పట్టబడి, బంధించబడి, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి హేతువు లేనటువంటి పరిస్థితులని ఎదుర్కొంటున్న వేళలో నీకు వినపడుతున్నటువంటి మహాప్రభావముతో కూడిన, మహా గొప్ప వెలుగుతో కూడిన ఈ రాత్రికాల సమయంలో శుభవర్తమానం, సంతోషకరమైన వర్తమానం. రక్షకుడైన యేసు మీకోసము పుట్టాడు. ఆయన నీ పాపములను తీసివేయవాడు, నీ శాపములను కొట్టివేయవాడు, నీ దోషముల విషయమైన కీడులు, తరతరాల నుంచి నిన్ను వెంటాడుతున్న శాపములను గూర్చినటువంటి ఆ యొక్క కీడులని
నీవు చేసినటువంటి ప్రతి విధమైన దోషమును బట్టి వచ్చిన కీడులన్నిటినీ ఆయన రక్తంలో ప్రక్షాళన చేయువాడు. ఆయన రక్తంలో శుద్ధీకరించి నిన్ను పరిశుద్ధునిగా మార్చువాడు, పవిత్రుడిగా మార్చువాడు, పాపములన్నింటినీ క్షమించువాడు, నిత్య జీవార్థమైన కృపను వాగ్దానము చేసిన వాడు. ఉదయించిన యేసునాథుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జన్మించిన యేసునాథుడు నీ శాపము నుంచి, నా శాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. అదిగో నా శాపములన్నీ కొట్టివేయబడ్డాయి. నా ప్రతి దోషము, నా ప్రతి కీడు కొట్టివేయబడింది. ఇక నా మీద, నా పిల్లల మీద, పిల్లల పిల్లల తరాల మీద ఏ శాపానికి అవకాశము లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. శాపములన్నిటినీ బాపినవాడు యేసునాథుడు, దేవునికి స్తోత్రం. ఆయన వెలుగు నీ జీవితంలోనికి రావడంతో, ఆయన సత్యము నీ జీవితంలోనికి రావడంతో గొప్ప ఆనందంతో నింపబడతా, గొప్ప సమాధానంతో నింపబడతా. ఇదిగో ఎందుకు వీళ్ళు ఇంతగా భక్తి చేస్తూ ఉంటారంటే, ఇదిగో నీకు చెప్తే, మేము మా మాటలతో చెబితే అది అర్థమయ్యేది కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన ఆనందం. ఇది అనుభవించే వాడికి తప్ప అలా చూసే వారికి తెలిసేది కాదు. అలాగున ఆలకిస్తే అర్థమయ్యేది కాదు. అలాగున కొన్ని మాటలని ఉచ్చరిస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ కాదు ఇది. ఇది సొంత రక్షణ. ఈ రాత్రికాల సమయంలో చిన్న మాట నీ కోసం. ప్రభువా, నీవు రక్షకుడు అని వింటూ వస్తున్నాను. ఈ శుభవర్తమానాన్ని బట్టి నీ వైపు చూస్తున్నాను. నా శాపములు తీసివేస్తావంట, నా కీడులను కొట్టివేస్తావంట. నీ రక్తము ద్వారా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా. నా బ్రతుకుని సత్య మార్గంలో నడిపించవా. ప్రతి శాపము, ప్రతి కీడు తొలగిపోవునట్లుగా నాకు సహాయం చేయవని నువ్వు అడగగలిగినట్లయితే ప్రభువైన దేవుడు నీకు మార్గమును సరళం చేస్తాడు. ఆ జ్ఞానులు ఆ మార్గము సరళం చేయబడగా, అదిగో ఆ నక్షత్రము చూపిస్తున్న త్రోవలో వారికి ముందుకు నడుస్తూ ఉండగా వారు వెళ్ళి అదిగో ఆ ఇంటిని చేరుకున్నారు. ఆ ఇంటిని చేరుకుని వారు వెళ్ళి ఆయనకు మొక్కి బంగారు సామ్రాణి బోలమును సమర్పించి ఆరాధన చేస్తూ వచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడి నామమున మహిమ. వారు దేవుని సన్నిధిలో పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే గొప్ప కృపను పొందుకున్నారు. గొప్ప కృపను పొందుకున్నారు. నేను కూడా ఈ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్న వాడిగా మీకు ఒక చిన్న సలహా, చిన్న ఆహ్వానం, కానీ ఇది నీ జీవితంలో పెద్దది, చాలా పెద్ద విషయం. నేను ఎన్సిసి స్టూడెంట్గా, అలాగే ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా, మా నాన్నగారు బీజేపీలో క్రియాశీల సభ్యత్వం కలిగిన వాడై నాగార్జున సాగర్ నియోజకవర్గం తెలంగాణలో ఆ ఏరియాలో యాక్టివ్గా పనిచేసేవారు. నేను కాలేజీల్లో పిల్లల్ని, క్రిస్టియన్ పిల్లలు కనబడితే ర్యాగింగ్ చేయటమే, వాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెట్టేవాడిని. వాళ్ళని ర్యాగింగ్ చేయటం విషయంలో ఆనందం. అయితే ఆ ర్యాగింగ్ చేయబడుతున్నప్పుడు ఒక పిల్లోడు ఈ ఒంగోలులోనే పనిచేసి వెళ్ళాడు, హెబ్రోన్కు సంబంధించిన బ్రాంచ్ పనిచేసి వెళ్ళాడు. అతడు నా క్లాస్మేట్. అతడిని ఎంత హింసించిన అతడు చెప్పేవాడు, జీసస్ లవ్స్ యూ. నాకు ఇంకా పిచ్చెక్కిపోయేది, వీడెవడరా నాకు చెప్తాడు అని. యేసు వారిని తిట్టేవాడిని, వాడెవడు నన్ను లవ్ చేయడానికి, ప్రేమించడానికి అని. అయినా కూడా చెబుతుండేవాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, జీసస్ లవ్స్ యూ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పేవాడు. జాన్ అని ఇక్కడ ఏడుగుండ్ల పాడు అక్కడ ఉన్న హెబ్రోన్లో పరిచయం చేశారు. ఇప్పుడు గుంటూరు ప్రాంతంలోనికి వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. ప్రైజ్ ద లార్డ్. గడిచిన 2 సంవత్సరాల క్రితం వరకు కూడా చేశారు. అతడు చెబుతున్న మాట, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మాట నాకు ఎంతో ఇబ్బందిని కలిగజేసింది. వారందరిని ఎంతో ర్యాగింగ్ చేస్తున్నటువంటి నేను, ఎంతో ఇబ్బందికరంగా మాట్లాడేటువంటి నేను, ఆ జాన్ చెబుతున్నటువంటి మాటల విషయంలో మరొక మాట తిట్టడానికి నాకు నా నాలుకనే, నా నోరే ఆగిపోతుండేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 2000
2009లో ఇది జరిగింది. 2010, 11, 12 ఇంత సమయం పట్టింది మరలా నేను రక్షింపబడ్డానికి. ఈలోపు నేను ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలని చదవటం ప్రారంభించాను. ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నములు చేయటం ప్రారంభించాను. రామకృష్ణ మఠని లోయర్ ట్యాంక్ బండ్లో ఉంటుంది. ఆ గ్రంథాలయంలో మెంబర్షిప్ తీసుకొని ఇక అన్వేషించడం ప్రారంభించాను. ఎంతమందికి తెలుసంటే రామకృష్ణ మఠ్? ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత నేను సత్యాన్వేషణలో భాగంగా యోగా టీటీసీ చేశాను. మా గురువు గారు సివి రావు గారు అని చెప్పి శ్రీనగర్ కాలనీలో ఉంటారు, హైదరాబాద్లో. సత్యసాయి నిగమం వెనక ఉంటుంది. కపిల మహర్షి రీసెర్చ్ ఫర్ రిసోర్సెస్ యోగాస్ అని పెద్ద సెంటర్. హఠయోగాన్ని గురించినటువంటి గ్రంథాలని నేను ధ్యానించడం చేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పతాంజలి యోగాలో అష్టాంగ నియమాన్ని నేను నేర్చుకున్నాను. అష్టాంగ నియమంలో మీకు తెలిసింది ఒకటే, ఏంటిదన్నా? ఆసనాలు తెలుసు, అంతే కదండి. కానీ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి అనేకమైనటువంటి 8 లింబ్స్ అంటారు, 8 అంగాలు అంటారు. వాటిని గురించినటువంటి విషయాలు నేర్చుకున్న తర్వాత ధ్యానాలు చేస్తూ పరమాత్ముని కలుసుకోవాలని, పరిశుద్ధుడైన నాథుణ్ణి, ఆ జ్యోతిర్మయుడిని కలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేసినటువంటి వాడిని. కానీ ఆ ప్రయత్నాల్లో నేను పరమాత్ముని కలుసుకోలేకపోయాను. పరిశుద్ధుడైన సర్వేశ్వరుని కలుసుకోలేకపోయాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ సత్య సువార్త నా వద్దకి ఎప్పుడో వచ్చి ఉంది. ఆ సత్య సువార్త నన్ను అంటుంది, నీవన్నీ చదువుతున్నావు, నీవన్నీ ధ్యానిస్తున్నావు, సత్యమును ఒక్కసారి పరిశోధించు, సత్యవేద గ్రంథమును ఒకసారి పరిశోధించుని. ఆ సత్యవార్త నువ్వు ఇప్పటి వరకు సేవకులారా, విశ్వాసులారా, ఇప్పటి వరకు ఎంతో మందికి సువార్తను ప్రకటించారు కదా. ఆ సువార్త ఊరికే ఉండదు, నాలాంటి వాళ్ళతో మాట్లాడుతుంది. ఏదో ఒక రోజు ఇదిగో చెప్పబడిన నీ నోటి నుండి వచ్చినటువంటి ఆ శుభవర్తమానము సువార్త, ఈ రాత్రి చెప్పబడుతున్న ఈ సువార్త కూడా ఏదో ఒక రోజు వారి జీవితాలతో మాట్లాడుతుంది, వారి బ్రతుకులతో మాట్లాడుతుంది, వారి పరిస్థితిని కనుగొనడానికి ఎంతో సహాయపడుతుంది. ఆ రోజు ఆ మాటలు నన్ను ప్రేరేపిస్తుంటుండగా ఒక గ్రంథాన్ని సంపాదించి చదవటం ప్రారంభించాను. ఓల్డ్ టెస్ట్మెంట్ చదివా, అర్థం కావట్లే, కాస్త ఏదో ఆరంభాల గురించి ఉంది. న్యూ టెస్ట్మెంట్లోకి వెళ్ళాను. న్యూ టెస్ట్మెంట్లోకి వెళ్ళాక ఒక సూపర్ న్యాచురల్ క్యారెక్టర్ కనబడుతుంది. ఇప్పుడు సూపర్ న్యాచురల్ అని చెప్పి చక్కగా డాన్స్ చేశారు పిల్లలు కదా. సూపర్ న్యాచురల్, అద్భుతమైనటువంటి, అసాధారణమైనటువంటి ఒకరి వ్యక్తిత్వం కనబడుతుంది. ఆ వ్యక్తి చేస్తున్నటువంటి పనులు, ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు, అతడు ఉపదేశిస్తున్న ఉపదేశాలు సరిగ్గా నాతో మాట్లాడుతున్నట్టుగానే ఒక వ్యక్తి నాతో సంభాషిస్తూ నన్నే వెలెత్తి చూపుతూ, ఇదిగో ఈ విషయాన్ని గ్రహించావా నువ్వు, ఈ సంగతిని తెలుసుకున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు, ఏం ఆలోచన చేస్తా ఉన్నావు, ఎటువైపు వెళుతున్నావని నాతో మాట్లాడుతున్నాడు. అక్కడ జరుగుతున్న సందర్భాలు వేరైనప్పటికీ ఆ వాక్యం నాతో మాట్లాడుతుంది. మాట్లాడే దేవుడు ఆయన, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తన వాక్కు ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సూపర్ న్యాచురల్ క్యారెక్టర్ని నేను ఎంతో ఇష్టపడతా వచ్చాను. ఏం చేయబడుతూ వచ్చానండి? ఇష్టపడుతూ వచ్చాను. ఆయన నజరేయుడు అనబడుతున్నాడు, ఆయన రక్షకుడు అనబడుతున్నాడు, ఆయన పరలోక రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడు, ఆయన దేవుని రాజ్యమును గురించి బోధిస్తా ఉన్నాడు. ఆయన నీ కొరకు నేను వచ్చాను, పరలోకం వెళ్ళబోతా ఉన్నాను, ఇదిగో మరలా తిరిగి రాబోతా ఉన్నాను, నిన్ను తీసుకువెళ్తాను, కాబట్టి నీవు నా రక్తంలో కడగబడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నేను ప్రారంభించాను 2012 మార్చి నెలలో నేను కూడా కూర్చొని, ఇదిగో ఈ రక్తంలో నా శాపాలు పోవాలా, ఈ రక్తంలో నా పాపాలు దోషాలని కొట్టివేయబడాలా, పున్నామ నరకం నుంచి కుమారుని యొక్క స్వాస్థ్యము ద్వారా నేను విడుదల పొందాలి అని ప్రార్థించటం ప్రారంభించాను. ప్రార్థన ఏంటో తెలీదు, ఎలా చేయాలో తెలీదు, కానీ ఆ రక్తము, ఆ తర్పణము, ఆ యాగము, ఆ యజ్ఞము నా కొరకేన నమ్ముతూ వచ్చాను. అక్కడ చిందింపబడి ప్రోక్షింపబడినటువంటి ఆ రక్తము నా జీవితంలో ఉన్న శాపాలని తొలగించగలదు, కడిగివేయగలదు, తీసివేయగలదని నమ్ముతూ వచ్చాను. దేవుడికి స్తోత్రం. ప్రతిరోజు నాలో ఉన్నటువంటి భారం తొలగిపోతా వచ్చింది. లోకము ఇప్పటి వరకు కనపడినటువంటి ఆ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో నేను ఉండేవాడిని. ఎస్ఆర్ నగర్ అంతా కొత్తగా కనబడుతూ ఉంది. సంజీవరెడ్డి నగర్ అంతా ఎలా కనబడుతుందండి? కొత్తగా కనబడుతూ ఉంది. నా జీవితం మారిపోయింది. చుట్టూ ఉన్న ప్రపంచం కాదు మారింది, నేను మారాను. నా బ్రతుకు మారింది, నా మాట తీరు మారింది, నా ఆలోచన తీరు మారింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక చెప్పడానికి అశక్యము కానీ గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను. ఏ వ్యవహారాల దగ్గర, ఏ పనుల దగ్గర
ఏ విధమైన ధ్యానాల దగ్గర పొందలేని ఆ మహా ఆనందం, సూపర్ కనెక్టివిటీ ఆ పరమాత్ముడితో నాకు ఇప్పుడు వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతో ఆనందంతో నింపబడతా వచ్చాను. నేటికి అదే ఆనందంతో, ఎంతో ఆనందంతో, అదిగో వికారాబాద్, హైదరాబాద్ దాటి 100 కిలోమీటర్ల అవతల ఉంటుంది, అక్కడి నుంచి అదే ఆనందంతో వచ్చాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నాలో